సో ఆదికాండం 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలని మనం చూసాం. దేవుడు ఆయన సృష్టిని సంపూర్తిగా చేశాడు. ఆ తర్వాత ఆయన 7వ దినములో ఆయన విశ్రమించాడు. 7వ దినమున ఆయనను ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు. దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. ఈ మాటలు మనం చూసాం. అయితే చాలామంది వీటిని లిటరల్గా, అంటే ఇవి మనకు కూడా వర్తిస్తాయి అని చెప్పి లిటరల్గా వాళ్ళు తమ జీవితాలకు అన్వయించుకుంటారు. ఆదికాండం 2:1 నుంచి 3 కావచ్చు, నిర్గమాకాండంలో ఇప్పటి వరకు చూసిన వచనాలను కూడా కావచ్చు, ఈ ఆజ్ఞలు మనకు కూడా వర్తిస్తాయి అని చెప్పి ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు నూతన నిబంధన క్రైస్తవులకు కూడా వర్తిస్తాయని చెప్పి సబాతును ఇంకా పాటించే క్రైస్తవులు కూడా ఉన్నారు. వాళ్ళనే సెవెంత్ డే అడ్వెంటిస్ట్స్ లేకపోతే సెవెంత్ డే బ్యాప్టిస్ట్స్ అని కూడా అంటారు. సెవెంత్ డే అడ్వెంటిస్టులు, బ్యాప్టిస్టులు నమ్మేది ఏంటంటే 6వ రోజు ఆయన ముగించిన తర్వాత 7వ రోజు ఆయన విశ్రమించాడు, మీరు కూడా విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. కాబట్టి శనివారం రోజు అంటే 7వ రోజు విశ్రాంతి తీసుకోవాలని చెప్పి ఆ రోజు కూడుకొని ఆ రోజు ప్రభువును ఆరాధిస్తూ విశ్రాంతి దినం మనకు కూడా వర్తిస్తుంది అని వాళ్ళు నమ్ముతారు. ఇన్ అదర్ వర్డ్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ధర్మశాస్త్రము, మోషే ద్వారా దేవుడు దయచేసిన ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలన్నీ మనకు కూడా వర్తిస్తాయి, మనం కూడా పాటించాలి అని వాళ్ళు చెప్పకనే చెబుతున్నారు. అయితే ఈరోజు దాని గురించి చాలా విషయాలు ఉన్నాయి. కేవలం మనం సబ్బాతు మీదనే ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఆ ఒక్క విషయం గురించే, సబ్బాతు ఆదికాండంలో చెప్పబడిన, నిర్గమాకాండంలో ఆజ్ఞారూపకంగా ఇవ్వబడిన సబ్బాతు నూతన నిబంధన క్రైస్తవులకు వర్తిస్తుందా అన్న ప్రశ్న నేను వేశాను. ఒకవేళ దానికి జవాబు సింపుల్గా చెప్పాలంటే వాక్యానుసారంగా అది నూతన నిబంధన క్రైస్తవులకు వర్తించదు. ఎందుకు అనంటే నూతన నిబంధన క్రైస్తవులు పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రం క్రింద లేరు. పాత నిబంధనలో దేవుడిచ్చిన ధర్మశాస్త్రం నూతన నిబంధన క్రైస్తవులకు సంపూర్తిగా వర్తించదు. నైతిక ఆజ్ఞలకు సంబంధించిన విషయాలు కొంతవరకు నూతన నిబంధనలో కూడా రిపీట్ చేయబడ్డాయి. దాని నుంచి ఫ్లో అయ్యింది కాబట్టి నూతన నిబంధనలో చెప్పబడిన విషయాలు మనకు వర్తిస్తాయి. అవి ఓల్డ్ టెస్టిమెంట్ లా నుంచే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా కొత్త నిబంధనలో రాయించాడు. కానీ పాత నిబంధనలో చెప్పబడిన ధర్మశాస్త్రంలోని మిగతా ఆచార సంబంధమైనవన్నీ కూడా మనకు నూతన నిబంధనలో వర్తించవు. ఎందుకంటే వీఆర్ నాట్ అండర్ ద లా, ధర్మశాస్త్రం కింద మనం లేము. రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు అదే మాటను చెబుతారు. 6వ అధ్యాయం 14వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వము చేయదు. మీరు గమనించండి, పాత నిబంధనలో దాదాపు 613 ఆజ్ఞలు ఉన్నాయి. వాటిని మనం కలిపి ధర్మశాస్త్రము లేకపోతే లా ఆఫ్ ద లార్డ్ అని అంటాం, అవునా? మీరు గమనించండి, ఆ 613కు పైగా ఉన్న ఆజ్ఞలను పాటించడం ఇశ్రాయేలీయులకు కూడా సాధ్యమా? కాదు. దేవుడు ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళు కూడా పాటించలేరు యాక్చువల్లీ. సో వాళ్ళే పాటించలేరు. దేవుడు వాళ్ళకు ఇచ్చినప్పుడు వాళ్ళే పాటించలేరు. ఈరోజు అది మనం పాటించగలమా అంటే పాటించలేం, ఒకవేళ దేవుడు ఒకవేళ ఇచ్చినా కానీ దేవుడు క్లియర్గా నూతన నిబంధనలో చెప్పిన మాట ఏంటంటే మీరు ధర్మశాస్త్రము క్రింద లేరు, ధర్మశాస్త్రం మీకు వర్తించదు. యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రాన్ని పూర్తిగా కొట్టివేయడానికి కూడా రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే ఆయన వచ్చాడు. ఆ మాట ఆయన చాలా క్లియర్గా చెబుతాడు. కానీ మనం ధర్మశాస్త్రం క్రింద మాత్రం లేము అని బైబిల్ నూతన నిబంధనలు చాలా క్లియర్గా చెబుతుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 24-25 వచనాలు మీరు పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 24-25 వచనాలు. కాబట్టి మనము అంటే యేసుక్రీస్తును అంగీకరించిన మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు
క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే వాట్ ఈజ్ సిన్, వాట్ ఈజ్ నాట్ సిన్, పాపం అంటే ఏంటి, పాపము కానిది అంటే ఏంటి అని చెప్పడానికి ఒక బాల శిక్షకుడిగా మనకు త్రోవ చూపి మార్గనిర్దేశకత్వం చూపిస్తుంది ధర్మశాస్త్రం. కానీ ఇప్పుడు దాన్ని పూర్తిగా నెరవేర్చే ధర్మశాస్త్రం ఇచ్చిన యేసుక్రీస్తే మన మధ్యలో వచ్చాడు కాబట్టి ఇంకా బాలశిక్షకుని అవసరము లేదు. అందుకే పౌలు అంటాడు, అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము. వీఆర్ నాట్ అండర్ ద లా బికాస్ ద లా మేకర్ హిమ్సెల్ఫ్ హ్యాస్ కమ్. ఆ ధర్మశాస్త్రాన్ని చేసిన దేవుడే వచ్చాడు కాబట్టి మనం ఇక ధర్మశాస్త్రం కింద ఉండం. అందుకే అంటారు ధర్మశాస్త్రము కింద లేము, కానీ దేని కింద ఉన్నాము? ఆత్మ ఆధీనంలో, ఆత్మ అధికారంలో, ఆత్మ కింద మనం నూతన నిబంధన క్రైస్తవులుగా ఉన్నాము అని మనకు నూతన నిబంధనలో చూస్తాం. కాబట్టి ఇప్పుడు సబ్బాతుది ఒక రకంగా చూస్తే ఆచార సంబంధమైన ఆజ్ఞ. మీరు ఈ ప్రత్యేక దినము, ఒక దినము, అది ప్రతిష్ఠించబడిన దినము, ఆ దినమును మీరు ఆచరించండి అని చెప్పి పాత నిబంధనలో చెప్పిన ఆచార సంబంధమైన ఆజ్ఞ నూతన నిబంధన క్రైస్తవులమైన మనకు వర్తించదు. అయితే ఏం జరిగింది మరి? పాత నిబంధనలో ఉన్న ఆ సబ్బాతు ఏ విధంగా నూతన నిబంధన వైపు ఉన్న మనం అర్థం చేసుకోవచ్చు అనేది కొంచెం వెనక్కెళ్ళి, అంటే హిస్టారికల్గా ఎట్లా ప్రోగ్రెస్ అయ్యింది అనేది మనకు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. సో పాత నిబంధనలో దేవుడు ఒక ప్రత్యేకమైన దినాన్ని ఆచరించమన్నాడు. ఆ తర్వాత గలతీ పత్రికలో మనం చూస్తాం, కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చెను. సో మలాకీ గ్రంథం నుంచి మత్తయి సువార్త, ఒకవేళ మనం ఆ పీరియడ్ని చూస్తే ఆ పీరియడ్ని ఏమంటారంటే ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అని అంటారు. సో ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్, ఆ తర్వాత యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన 33.5 సంవత్సరాలు, ఆ తర్వాత అపోస్తులు, ఆ తర్వాత కొనసాగిస్తే మనము. సో ఈ సబ్బాతు అన్నది ఏ విధంగా తరతరాలుగా ప్రోగ్రెస్ అవుతూ వచ్చింది, దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే సమయానికి, ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చే సమయానికి యూదులు కూడా, అంటే ఇప్పుడు కూడా యూదులు సబ్బాతును పాటిస్తారు. సో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా యూదులు ఏం చేసేవాళ్ళంటే విశ్రాంతి దినము రోజు వాళ్ళు సమాజ మందిరంలో కూడుకునేవాళ్ళు. ఓకే, సో మీకు అది లూకా సువార్త 4వ అధ్యాయం 16-17 వచనాల్లో ఉంటుంది. మీరు చూస్తే, తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను యేసుక్రీస్తు ప్రభు, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు, అంటే ఏ రోజు? 7th రోజు, అంటే శనివారం రోజు సమాజ మందిరంలోనికి వెళ్ళి ఏం చేస్తున్నారు? సమాజ మందిరంలోకి ఎందుకు వెళ్ళారు అంటే యూదులు యేసుక్రీస్తు వచ్చే సమయానికి, లేకపోతే దానికి ముందు నుంచి కూడా 7th డే రోజు సినగాగ్స్ కట్టుకున్నారు వాళ్ళు. ఓకే, ఆ సినగాగ్స్లో కూర్చొని దే యూస్ టు డిస్కస్ అబౌట్ ద లా, ధర్మశాస్త్రం గురించి మాట్లాడడం, ధర్మశాస్త్రం నుంచి ఎవరైనా చెబితే వినడం, ధర్మశాస్త్రం గురించి లేకపోతే పాత నిబంధన గురించి చర్చించడం వాళ్ళు చేసేవాళ్ళు. ఏ రోజు చేసేవాళ్ళు? సబ్బాతు రోజు చేసేవాళ్ళు. సో ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు నజరేతుకి వెళ్ళి సమాజ మందిరంలో ఉన్న యూదులందరూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మధ్యలోకి ఆయన వెళ్ళి ఆయన చదవడానికి నిలబడ్డాడు. ఆయన ఓపెన్ చేసిన పుస్తకం ఐజయా నుంచి ఆయన చెప్పిన మాటలు మనందరికీ తెలుసు. నేడు ఈ ప్రవచనం మీ మధ్యలో నెరవేరబడింది అని చెబుతాడు. ఓకే, సో ఏం చేసేవాళ్ళు అంటే ఒక రకంగా సబ్బాతు రోజు సమాజ మందిరంలో కూడుకొని పాత నిబంధన గురించి వాళ్ళు డిస్కస్ చేశారు. సో అంటే నా పాయింట్ ఏంటంటే యూదులు, యేసుప్రభు వచ్చినప్పుడు కూడా యూదులు విశ్రాంతి దినాన్ని కొంతవరకు పాటించేవాళ్ళు. ఆ రోజు ప్రత్యేకంగా ఈ విధంగా చర్చించేవాళ్ళు. అయితే దాని వెనకాల ఇంటర్ టెస్టమెంట్ పీరియడ్లో ఏం జరిగింది అని అంటే దేవుడు పాత నిబంధనలో చెప్పిన విశ్రాంతి దినానికి సంబంధించిన ఆజ్ఞలు చాలా మట్టుకు వీళ్ళు వక్రీకరించి
లేకపోతే చాలా ఆజ్ఞలను యాడ్ చేసి యూదులు పాటించడం మొదలుపెట్టారు. అది ప్రాబ్లం అయింది యేసుప్రభు వచ్చే టైంకి. యేసుప్రభు వచ్చే టైంకి పాత నిబంధనలో విశ్రాంతి దినాల్లో ఏది చేయాలి ఏది చేయకూడదు అని చెప్పిన ఆజ్ఞలకు చాలా విషయాలు యాడ్ చేశారు. మీరు యేసుక్రీస్తు ప్రభును అంటే మీకు చూపిస్తాను. ఆయన వచ్చినప్పుడు పరిసయ్యులకు శాస్త్రులకు ఆయన మంచి మంచి క్లాసులు ఇచ్చాడు, ఎస్పెషల్లీ విశ్రాంతి దినానికి సంబంధించి. ఎందుకు ఇచ్చాడు? ఒకవేళ వాళ్ళు నిజంగా విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నట్లయితే యేసుప్రభు కూడా ఓకే అనాలి కదా. కానీ ఎందుకు వాళ్ళను కరెక్ట్ చేశాడంటే దోస్ ఆర్ ద థింగ్ యాడెడ్ బై దీస్ పీపుల్. ఏవైతే లేవో అవి వాళ్ళు ఇంటర్ టెస్ట్మెంట్ పీరియడ్లో యాడ్ చేశారు. కాబట్టే యేసుక్రీస్తు ప్రభువు వాటిని సరిచేసే ప్రయత్నం చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్ టెస్ట్మెంట్ పీరియడ్లో ఉన్న మెయిన్ సబ్బాతుకు సంబంధించిన పుస్తకాలు రాసిన విషయాలు నేను ప్రస్తావిస్తాను ఇక్కడ. జూబిలీ అనే ఒక పుస్తకం, కుమ్రాన్, మీరు ఈ మాటలు వింటే తర్వాత వెళ్ళి మీరు గూగుల్ సెర్చ్ కూడా చేయండి. కుమ్రాన్ కమ్యూనిటీ, మెకబీస్ కమ్యూనిటీ, డెడ్ సీ స్క్రోల్స్ కమ్యూనిటీ. డెడ్ సీ స్క్రోల్ దొరికినప్పుడు దాన్ని ఆ స్క్రోల్లో దొరికిన కొన్ని విషయాలు, వీటన్నింటిలో ఇంటర్ టెస్ట్మెంట్ పీరియడ్లో సబ్బాతుకు సంబంధించిన కొన్ని విషయాలు ఏ విధంగా మార్పు చెందాయి, ఏ విధంగా వక్రీకరించబడ్డాయి అనేది ఇప్పుడు మనం చూడొచ్చు. జూబిలీ అనే పుస్తకంలో ఆ గ్రంథ రచయిత సబ్బాతుకు సంబంధించి చాలా కఠినమైన విషయాలను ఆయన రాశాడు. ఏమని ఉన్నాయంటే, విశ్రాంతి దినం ఎటువంటి పని చేయరాదు. అసలు ఎటువంటి పని అంటే ఏంటో తెలుసా అండి? కింద పిన్ను పడితే పిన్ను కూడా పైకి లేపొద్దు. అర్థమవుతుందా? పిన్ను, మైక్ కాదు, చిన్న పిన్ను పడితే నువ్వు వంగి తీయొద్దు, ఎందుకంటే పని అది. సో అస్సలే పని చేయరాదు, ఐడిల్గా కూర్చోవాలి, అట్లా రాశారనమాట. ఆ తర్వాత విశ్రాంతి దినం ఎందుకుంది అంటే సెలబ్రేట్ చేసుకోవడానికి, విందు చేసుకోవడానికి, కావున ఉపవాసం ఉండొద్దు. విశ్రాంతి దినం రోజు భార్యతో లైంగిక సంబంధాలు కూడా నిషేధించబడ్డాయి. యూ కెనాట్ డూ సెక్స్. భార్యతో కూడా నువ్వు లైంగిక, ఎందుకంటే అది పని చేయొద్దు. బలులు అర్పించడానికి అనుమతించబడుతుంది, కానీ ఏ పని చేయకుండా కూర్చోవాలి నువ్వు, ఏ పని కూడా నువ్వు చేయొద్దు. సో వాళ్ళు ఏం చేశారంటే దేవుడు ఏ ఉద్దేశంతో చెప్పాడో దానికి చాలా యాడ్ చేశారు. వాళ్ళు చాలా ఎక్స్ట్రాలు యాడ్ చేసి దాన్ని ఇంకా భారంగా చేశారు. అందుకే యేసుప్రభు ఏమంటాడు తెలుసా అండి పరిసయ్యులకు ఒక దగ్గర, మీరు వాళ్ళ మీద ఇంకా మోపుతున్నారు నాయన, అవి లేవు అని చెప్పడానికి ఆ పదాన్ని వాడతాడు. సో జూబిలీ వాళ్ళు ఏమన్నారంటే ఈవెన్ దేవదూతలు కూడా సబ్బాతును పాటిస్తారు అని చెప్పేసి ఎక్స్ట్రా వాళ్ళు రాశారు. ఆ తర్వాత కుమ్రాన్ కమ్యూనిటీలో ఈ విధంగా రాసుకున్నారు. యాక్చువల్లీ ఈ ఆర్టికల్ నేను గాస్పెల్ కోalition నుంచి తీసుకున్నాను. కుమ్రాన్ కమ్యూనిటీలో ఏ విధంగా రాసుకున్నారంటే, ఒక జంతువు గుంతలో పడినప్పటికీ అది సబ్బాతు దినమైతే దానికి సహాయం చేయకూడదు. మీరు ఓల్డ్ టెస్టిమెంట్లోకి వెళ్ళి అది చూడండి, ఎక్కడో కనబడదు మీకు. అందుకే యేసుక్రీస్తు ప్రభు దాన్ని ప్రస్తావిస్తాడు లేదా? ఎందుకంటే ఇది రాసుకున్నారు కుమ్రాన్ కమ్యూనిటీలో. ఒక జంతువు, నీ పశువు పడితే దాన్ని నువ్వు పైకి లేపొద్దు అని రాసుకున్నారు. మిష్నా సబ్బాతు దినన్న 39 రకాల పనులు నిషేధించింది. నేను అవన్నీ ప్రస్తావించలేదు, కానీ ఆ 39 వర్క్స్లో ఇప్పుడు నేను చెప్పిన ఒక వర్క్ ఎగ్జాంపుల్ అనమాట. నీ పక్కన ఏం జరిగినా నువ్వు కదలొద్దు, నువ్వు పని చేయొద్దు, ఇది వాళ్ళు రాసుకున్నారు. అంటే దే హ్యావ్ యాడెడ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు సబ్బాత్. ఆ తర్వాత డెడ్ సీ స్క్రోల్, డమస్కస్ డాక్యుమెంట్స్, దాంట్లో 10-11 పేజెస్లో వాళ్ళు రాసుకున్న విషయాలు. దాంట్లో నిర్ణీత దూరం కంటే ఎక్కువ ప్రయాణించకూడదు. వాళ్ళు పెట్టుకున్నారు, అది ఎంతనో నాకు తెలియదు, కానీ దానికంటే ఎక్కువ పోవద్దు, పోతే సబ్బాతును బ్రేక్ చేసినట్టు. పిల్లలను లేదా వస్తువులను కూడా తీసుకెళ్ళకూడదు. ఒక జంతువుకు జన్మనివ్వడానికి సహాయం చేయకూడదు. ప్రాణం ప్రమాదంలో ఉంటే తప్ప రోగులకు సహాయం చేయడంలో కూడా పరిమితులు ఉన్నాయి. సో యూ కెనాట్ హీల్, అందుకే యేసుక్రీస్తు ప్రభు కావాలని చేసింది. సబ్బాత్ రోజే చేశాడు యేసుక్రీస్తు ప్రభు. మీకు అది చూపిస్తాను. ఎందుకంటే దీస్ ఆర్ ద థింగ్స్ యాడెడ్ బై దిస్ పీపుల్ యాజ్ అ బర్డెన్. వాళ్ళు సబ్బాతును చాలా చాలా నియమాలతో నింపి ఇంకా కఠినతరం చేశాడు. మెయిన్ ఉద్దేశాన్ని పక్కన పెట్టి వాళ్ళు స్వార్థపూరితమైన, బహుశా వాళ్ళ కంట్రోల్లో ఉండాలని, వాళ్ళు చెప్పింది నడవాలని చేసుకున్నట్టుగా చాలామంది
ఆ విషయాలను చూస్తారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, మీరు లోపలంతా కంపు పెట్టుకొని బయట క్లీన్ చేస్తున్నారు, అసలు ప్రాబ్లం మీద లోపల ఉంది. ఇవన్నీ మంచిదే, కానీ మీరు బయట బాగలేకపోతే కష్టం. బాహ్యపరంగా సబ్బాతుకు సంబంధించిన ఆచారాలను కూడా బహుగా మీరు ప్రజల మీద మోపుతున్నారు. దట్ ఈస్ నాట్ రైట్ అని చెప్పి వాళ్ళని కరెక్ట్ చేస్తాడు. సో పరిసయ్యులు ఏమన్నారు, యేసుక్రీస్తు ఏమన్నాడో కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. పరిసయ్యులు ఏమన్నారు? మార్కు సువార్త 2వ అధ్యాయం 23-24 వచనాలు. పరిసయ్యులు మార్కు సువార్త 2వ అధ్యాయం 23-24 వచనాలు. మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున, విశ్రాంతి దినమున, ఓకే, సబాత్ రోజు, సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచుండిరి. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలు చేయుచున్నారని ఆయనను అడిగిరి. అరే, ఆకలేస్తుంది, మొక్కజొన్న కంకులు కనబడ్డాయి, పోతున్నారు, తీసుకొని తిన్నారు. అరే, విశ్రాంతి దినం పని చేసినావు, తినొద్దు నువ్వు. యేసుప్రభు ఏమన్నాడు? అందుకు ఆయన వారితో, మార్క్స్ వార్త 2వ అధ్యాయం 25-28 వచనాలు, తనతో కూడా ఉన్నవారు ఆకలి కొనినందున దావీదుకు అవసరం వచ్చినప్పుడు అతడు మీరు చూడలేదా, చదవలేదా దావీదు ఏం చేశాడు? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తిని తనతో ఉన్న వారికి ఇచ్చాను కదా. ఎవరు పోయినరు? అసలు దావీదు ఎంటర్ అవ్వచ్చా అండి? ఎందుకు ఎంటర్ అవ్వద్దు దావీదు? ఈజ్ నాట్ అ ప్రీస్ట్ అండి. దేవుని సన్నిధిలోకి, ఆ ప్లేస్లోకి దావీదు వెళ్ళొద్దు. ఆయన యాజకుడు కాదు, కింగ్. ఆయన కింగ్ కూడా వెళ్ళొద్దు, కేవలం ప్రీస్టే వెళ్ళాలి. కానీ ఆకలి ఉన్నప్పుడు ఏం చేశాడు దావీదు? అబ్యాతారు ప్రధాన యాజకుడు అయినప్పుడు ఆయన లోపలికి వెళ్ళాడు అని చెప్పి అక్కడ విశ్రాంతి దినం యొక్క మెయిన్ ఉద్దేశాన్ని పరిసయ్యులకు యేసుక్రీస్తు ప్రభు నేర్పిస్తాడు. ఏమంటాడు చూడండి, విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడను కానీ మనుష్యులు విశ్రాంతి దినం కోసం కాదు. మీరు ఉల్టా చేస్తున్నారు ఫారిసీస్, మీరు ఉల్టా చేస్తున్నారు అని చెప్పి దాని కింద ఇంకొక మాట, ఇది గుర్తుపెట్టుకోండి, దాని కింద మాట ఇంకా అల్టిమేట్ అన్నమాట. ఏమన్నాడంటే, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను. ఐ యామ్ సబ్బాత్. మనుష్య కుమారుడు సబ్బాతు మీద అధికారి. అసలు అది పెట్టిందే నేను, నువ్వేంటి నాకు చెప్తున్నావు? అసలు అది ఇనిషియేట్ చేసిందే నేను. ఎవరికి ఎప్పుడు చేయాలో నాకు తెలియదా? ఆయన భాషలో చెప్తున్నా నేను పరిసయ్యులకు. ఇంకో మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 9-10 వచనాలు. పరిసయ్యులు ఏమన్నారు? ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చెయ్యి గలవాడు ఒకడు కనబడెను. వారు ఆయన మీద నేరము మోపాలనని, చూడండి ఎంత కన్నింగ్ ఫెలోస్, ఆయన మీద నేరము మోపాలని, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగారు. యేసుప్రభు ఊరుకుంటాడా అండి? ఏమన్నాడు 13 వచనాల్లో? మీలో ఏ మనుష్యుకైనను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున, యాక్చువల్లీ ఇది లేదండి. సో జీసస్ న్యూ దట్ దీస్ ఆర్ ద థింగ్స్ దే హ్యావ్ యాడెడ్. మనం ఇంతకుముందు చూసాం ఆ మాట. ఇది యాడ్ చేశారని తెలుసు కాబట్టి జీసస్ క్రైస్ట్ డైరెక్ట్ ఆ యాడ్ చేసిన దాన్నే ప్రస్తావించాడు. మీ దగ్గర ఎవరైనా గొర్రె విశ్రాంతి దినంలో గుంటలో పడితే దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుష్యుడెంతో శ్రేష్ఠుడు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుష్యునితో చేయి చాపమను, వాడు చేయి చాపగా రెండవ దాని వల్ల అది బాగుపడెను. ఒక రకంగా వీళ్ళు యాడ్ చేసింది ఏంటంటే, ఇంతకుముందు కూడా నేను చదివాను, అంటే ప్రాణం పోతే తప్పితే ఇంకేం చెయ్యొద్దు, హీల్ చెయ్యొద్దు, వాడు అట్లా ఉండాలి, అంతే, అట్లనే ఉండాలి. అంటే నో హీలింగ్ ఆన్ సాబాత్ డే అని చెప్పి వాళ్ళు అన్నారు. కానీ జీసస్ క్రైస్ట్ అన్నాడు, నో, దట్ ఈస్ నాట్ ద మీనింగ్ ఆఫ్ సాబాత్. ఒకవేళ ప్రాణం పోతుంది అంటే వాళ్ళ దృష్టిలో ఆ అబ్బాయికి లేకపోతే ఆ ఊచ చేయగల వాడికి స్వస్థత ఎమర్జెన్సీ కాదని అర్థం అనమాట. మనోడు ఇంకొన్ని రోజులు ఉండొచ్చు ఊచ చేయితోటి, ఏమవుతుందిలే. బట్ జీసస్ ఫెల్ట్ దట్ ఇట్ ఈస్ వెరీ అర్జెంట్ ఫర్ హిమ్ టు బీ హీల్డ్. దట్ ఈస్ ద నీడ్. ఆయన జీవితంలో ఇంకేమన్నా ఉంటుందా అండి? చెయ్యి పడిపోయినాడు, కాలు పడిపోయినాడికి ఇంకా అత్యవసరమైంది ఇంకేమన్నా ఉంటుందా? ఫస్ట్ ఏం కావాలంటే దాని నుంచి హీలింగే ఉంటుంది. దట్ ఈస్ ద అల్టిమేట్ నీడ్ కదా. సో జీసస్ క్రైస్ట్ అన్నాడు, ఐ విల్ హీల్ అని ఆయన చెప్పారు. ఒక రకంగా ఈ పరిసయ్యులు సబ్బాతుకు సంబంధించిన అధికమైన భారాలను మోపి 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 ఆచారాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు, కానీ దాని యొక్క మెయిన్ మీనింగ్ని వాళ్ళు అర్థం చేసుకోలేక
పోయారు. వాళ్ళు ఏమనుకున్నారంటే వీఆర్ స్టిల్ అండర్ ద లా. అందుకే పరిసయ్యులు కూడా ఎక్కువగా ఆచార సంబంధమైన విషయాలు వాళ్ళు బోధించారు. అది కొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవులకు కూడా అంటుకుంది తెలుసా. మీరు మళ్ళీ ఆ ప్రశ్నను అడిగి జవాబు చెప్తా. మనకు ధర్మశాస్త్రం ఎందుకు వర్తించదు అంటే మనం ధర్మశాస్త్రం కింద లేము. ఒకవేళ ధర్మశాస్త్రం మనకు వర్తిస్తుంది అంటే మీరేమనుకోవద్దు, పురుషులుగా మనందరం సున్నతి చేసుకోవాలా. 8వ రోజు సున్నతి చేసుకోవాలా మనం అందరం? చేసుకోలేం కదా మరి. అంటే ఓన్లీ ఒక్క విషయంలోనే ధర్మశాస్త్రం మనకు వర్తించి మిగతా విషయాల్లో వర్తించదని అనుకోవడానికి వీలు లేదు కదా. ఆల్ థింగ్స్ ఆర్ అప్లికబుల్. మీకు తెలుసు కదా ఆ ప్రాబ్లం కొత్త నిబంధనలో ఆదిమ సంఘంలో కూడా వస్తే అపొస్తలుల కార్యంలో జెరూసలేంలో దాంట్లో కౌన్సిల్లో కూర్చొని మీరు వాళ్ళ మీద భారాలు మోపకండి. దేవుడు ఎటువంటి ప్రాంతీయ భేదాలు లేకుండా అందరికీ తన ఆత్మను ప్రసాదిస్తాడు కాబట్టి ఇంకా ఆ లా పాటించాల్సిన అవసరం లేదు, క్రీస్తే వచ్చాడు అని చెప్పి ఆ జెరూసలేం కౌన్సిల్ అయింది కాబట్టి బతికిపోయాం మనం అందరం. We are not under the law and Sabbath is not applicable to all of us. మనకు అది వర్తించదు. సో ఆ విషయాన్ని పౌలు గారు తన పత్రికల్లో కూడా ప్రస్తావిస్తున్నారు. ఏ విధంగా ప్రస్తావిస్తున్నారు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17. యేసు ప్రభు వాళ్ళని కండెమ్ చేశాడు. బై ద వే ఈ మాట వినండి. యేసు ప్రభు కనుక ఒకవేళ మీరు సబ్బాతు పాటించాలని 4 సువార్తల్లో ఎక్కడైనా ఆజ్ఞ ఇచ్చుంటే డెఫినెట్గా మనందరం పాటించాల్సిందే. కానీ యూ గో అండ్ సర్చ్ 4 Gospels, there is no clear command that we have to follow the Sabbath. మనం సబ్బాతును పాటించాలని ఒక్క ఆజ్ఞ నూతన నిబంధనలో మనకి ఇవ్వబడలేదు. సో పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో విశ్రాంతి దినాన్ని గురించి ఒక ప్రస్తావన చేస్తాడు. 2వ అధ్యాయం 16-17 వచనాలు. మీ అందరికీ తెలుసు కొలస్సీ సంఘం ఎటువంటి సంఘం అంటే, కొలస్సీ సంఘాన్ని ఎవరు స్థాపించారండి? పౌలు కాదు, ఎపఫ్రా అనే వ్యక్తి స్థాపించాడు. ఆ సంఘంలో ఎక్కువగా యూదా మతం నుంచి ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే యూదా సాంప్రదాయాలను బాగా అవలోకనం చేసుకున్న ప్రజలు ఉన్నారు. సో వాళ్ళు ఏమన్నారంటే కొలస్సీ సంఘంలో లేదు మనం కూడా ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలను పాటించాలన్నారు. ఇంకొంతమంది ఏమున్నారంటే గ్నాస్టిక్స్ ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు. ఆ జ్ఞానవంతులు కూడా ఏమన్నారంటే లేదు మనకు జీసస్ ప్లస్ ఇంకా కొన్ని ఉంటాయి, వాటిని కూడా మనం పాటించాలి అని చెప్పారు. సో ఎప్పుడైతే ఈ విషయాలు పౌలు గారు విన్నారో, భయ్యా అది కాదు మ్యాటర్, అక్కడ నేను మీకు లెటర్ రాస్తాను పోయి చదువుకోండి అని చెప్పేసి ఆ 4 అధ్యాయాలు రాశాడు. ఆ 4 అధ్యాయాల్లో ఆయన యేసుక్రీస్తు దైవత్వాన్ని చాలా వివరంగా వివరిస్తూ మనం యేసుక్రీస్తు మనకు వచ్చాడు కాబట్టి ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన నియమాలను మనం పాటించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒక్కొక్క దాన్ని డీల్ చేసుకుంటూ వస్తాడు. దాంట్లో 16వ వచనంలో చూడండి, అన్నపానముల విషయములోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చిన ఎవరికి అవకాశం ఇవ్వకుడి, ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజ స్వరూపము. ఎందుకంటే ఈ సంఘంలో అన్నారు సబ్బాతును పాటించాలి, పండుగలు పాటించాలి. పండుగలు ఉన్నాయా లేవా క్రైస్తవులకు? పాత నిబంధనలకు పండుగలు ఉన్నాయి. కొంతమంది ఇప్పటికీ చేసుకుంటారు గుడారాల పండుగ. ఏమో అర్థం కాదు నాకు, ఆ గుడారం ఎందుకు వేసుకున్నారో అర్థం కాదు, ఏంటో అర్థం కాదు. కొంతమంది ఇప్పటికీ పాత నిబంధనలో ఉన్న పండుగలను పాటిస్తారు తెలుసా అండి. స్టిల్ పస్కా పండుగలు చేస్తారు, ఏమేమో చేస్తారులేండి, వదిలేండి. అంటే ఆ పండుగలు చేస్తే మరి 613 ఆజ్ఞలను కూడా పాటించాలా? పాయింట్ అది. నువ్వు పండుగలు చేసుకొని మటన్ చికెన్ వండితే సరిపోదు, మిగతా 613 ఆజ్ఞల్ని కూడా నువ్వు పాటించాలి. మరి లా అంతటికీ అప్లికబుల్ కదా. ఓన్లీ సెలబ్రేట్ చేసుకోవడానికి అని చెప్పేసి ఏవేవో చెప్తారు కానీ వీఆర్ నాట్ అండర్ ద లా ఎట్ ఆల్. పాత నిబంధన కింద మనం లేము. సో కొలస్సీ సంఘంలో కూడా ఆ ప్రాబ్లం ఉంది. పండగ, అమావాస్య, విశ్రాంతి దినం ఇవన్నీ చెబితే అంటున్నాడు ఇవన్నీ కూడా ఛాయ అంటే ఆ ఛాయ్ కాదు, తెలుగు బాగా వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. ఛాయ అంటే నీడ, షాడో పర్మనెంట్గా ఉండదండి, వచ్చిపోతుంది ఇట్లా. షాడో ఈజ్ నాట్ పర్మనెంట్. ఛాయ అది ప్రతిబింబం మాత్రమే.
నిన్ను పూర్తిగా చూపించదు. అది నీలో ఉన్న ఒక భాగాన్ని ఒక నీడలాగా చూపిస్తుంది, అంతేగాని నిన్ను పూర్తిగా ప్రతిబింబించదు. మరి ఏంటి నిజంది అంటే జీసస్ క్రైస్ట్. నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. వీటిని మీరు పాటించాల్సిన అవసరం లేదని కొలస్సీ సంఘానికి ఆయన క్లియర్గా చెబుతున్నాడు. పాయింట్ ఏంటంటే నూతన నిబంధనలో సబ్బాతును పాటించాలని మనకు ఆజ్ఞ ఇవ్వబడలేదు. అవి కేవలం నీడ వంటిది మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి. మరి ఎట్లా అర్థం చేసుకోవాలి సబ్బాతును అంటే, మీకు నేను ఫస్ట్ సర్మన్లో చెప్పాను, దేవుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను విడిపించాడు కాబట్టి, అవునా, విడిపించాడు కాబట్టి ఏం చేయమన్నాడు? జ్ఞాపకం చేసుకొని విశ్రాంతి దినాన్ని ఆచరించుమన్నాడు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్, అంతేనా? విశ్రాంతి దినాన్ని ఎందుకు ఆచరించాలి? మీకు నాకు మధ్యలో గుర్తుంది, ఒక నిబంధన ఉంది. మిమ్మల్ని నేను బయటికి తీసుకొని వచ్చాను, నన్ను జ్ఞాపకం చేసుకో, ఆ ప్రతిష్ఠితమైన దినములో నీవు విశ్రాంతి దినమును ఆచరించు అని చెప్పి ఆయన పాత నిబంధనలో రాశాడు. మరి నూతన నిబంధన క్రైస్తవులుగా మనకే విధంగా అప్లికబుల్ అంటే, క్రీస్తులో అది మనలో నెరవేరింది. క్రీస్తు ద్వారా అది మనలో నెరవేరింది. ఒక రకంగా చెప్పాలంటే న్యూ టెస్టిమెంట్ పీపుల్కి క్రైస్ట్ ఈజ్ ద సబ్బాత్. క్రీస్తే మన సబ్బాతు. నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. వెన్ క్రైస్ట్ కేమ్, సబ్బాత్ ఈజ్ ఫుల్ఫిల్డ్. నా భార్యతో నా వివాహానికి ముందు అప్పుడప్పుడే మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. నోకియా తర్వాత అప్పుడే కలర్ ఫోన్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఫస్ట్ కొన్న ఒక మోటరోలా ఫోన్లో, అప్పటికి ఇంకా మా పెళ్ళి కాలేదు, తన ఫోటో పెట్టుకున్నా అనమాట. సో చూసుకునేవాడిని మధ్య మధ్యలో ఫోన్ పొద్దున్నే లేచి తన ఒకసారి ఇట్లా ఫేస్ చూసుకొని అట్లా కొన్ని రోజులు గడిపేవాడిని అనమాట. గడిపేవాడిని అంటే ధ్యానం అన్న ఆమెనే చూసుకుంటాను, మ్యాటర్ అది కాదు. కానీ ఎందుకంటే నేను ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత నేను వచ్చేసాను ఇక్కడ. నేను అనస్థీషియాలో నేను ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను, ఆమె ఇంకా ఎంబీబీఎస్ చేస్తుంది కాబట్టి. సో ఆమె దూరంగా ఉంది. అప్పుడు అంటే దగ్గరగా ఒకటే కాలేజీలో ఉన్నాం. తర్వాత దూరం ఉన్నాం కాబట్టి ఆమె ఫోటో చూసుకునేవాడిని. ఫోటో చూసుకొని రోజుకి ఒకసారి అట్లా ఎంజాయ్ చేసేవాడిని అనమాట. కానీ ఆ తర్వాత మాకు వివాహం అయింది. ఇప్పుడు కూడా పొద్దుగాలు లేచి ఫోన్ తీసుకొని ఆమెను చూసుకుంటూ కూర్చుంటానా అండి? ఎందుకు? నౌ ఐ మేడ్ అ కవెనెంట్ విత్ హర్, షీ ఈజ్ విత్ మీ. ఇప్పుడు నాతో ఉంది ఆమె, నేను ఆమెతో నిబంధన చేశాను. ఇప్పుడు నా కళ్ళ ముందే ఆమె ఉంది. మీకు ఎందుకు ఆ మాట చెప్పానంటే, జీసస్ క్రైస్ట్ కూడా సబ్బాతులో అదే చేశాడు. యేసు క్రీస్తు సబ్బాతుకు ప్రభువైన, సబ్బాతును ఇనిషియేట్ చేసిన, సబ్బాతుకు అధికారి అయిన యేసు క్రీస్తే ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఇంకా మనం సబ్బాతును పాటించాల్సిన అవసరం లేదు. ఆయనలో అది నెరవేరింది. రే స్టెడ్మాన్ అనే భక్తుడు ఈ విధంగా రాశాడు, చాలా బాగా నచ్చింది నాకు. ఆయన ఏమన్నాడంటే, క్రాస్లో సబ్బాతు ఫుల్ఫిల్ అయిపోయింది అంటాడు ఆయన. క్రీస్తేసు సిలువలో సబ్బాతు ముగించబడింది. ఆదిమ క్రైస్తవులు అంటే ఎర్లీ క్రిస్టియన్స్, ఎర్లీ చర్చ్ వాళ్ళు సబ్బాతును పాటించడం మానేశారు. ఎందుకు అంటే సిలువలో సబ్బాతు యొక్క వాస్తవ రూపం దాల్చబడింది. సిలువలో ఆయన మరణంతో సబ్బాతు నెరవేర్చబడింది. ఏం చేశారండి ఆ తర్వాత వాళ్ళు? ఆదిమ క్రైస్తవులు సబ్బాతు రోజు కూడుకోవడం మానేశారు. ఏ రోజు కూడుకోవడం మొదలుపెట్టారు? ప్రభువు మరణం గెలిచి తిరిగి లేచిన వారంలో మొదటి రోజును పాటించడం వాళ్ళు ప్రారంభించారు. అపొస్తలుల కార్యంలో కూడా మనం అదే చూస్తాం. మరణం గెలిచి లేచిన యేసు క్రీస్తు దినాన్ని వాళ్ళు ఆచరించడం మొదలు పెట్టారు. సో నూతన నిబంధనలో ఒక రకంగా ప్రోగ్రెషన్ ఏమైంది అంటే, పాత నిబంధనలో 7వ రోజు విశ్రాంతి దినముగా ఉన్నది. యేసు క్రీస్తు వచ్చి సబ్బాతును ఆయన నెరవేర్చాడు కాబట్టి, ఆయనే మన సబ్బాతుగా ఉన్నాడు కాబట్టి 7వ రోజు కాకుండా ఆయన తిరిగి లేచిన మొదటి రోజైన ప్రభువు దినం ఒక రకంగా మనకు సబ్బాత్ అయ్యింది. ఒక రకంగా
బికాస్ హీ ఈజ్ అవర్ సాబాత్. ఆయన వచ్చిందే అందుకండి. జాగ్రత్తగా వినండి. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు? ఎందుకు మరణించాడు యేసుక్రీస్తు ప్రభువు? టు గివ్ అస్ రెస్ట్. పాత నిబంధనలో వాళ్ళు కోల్పోయిన రెస్ట్ని తిరిగి తన ప్రజలకు రెస్ట్ ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. మనలో చాలామంది ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ ఏంటండి? ఆదివారం సబ్బాత్ అనుకుంటారు. కాదండి. న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్కి సబ్బాతు లేదు. అండ్ దిస్ డే ఈజ్ నాట్ సబాత్. దిస్ డే ఈజ్ కాల్డ్, బైబిల్లో ఈ రోజును ఏమని పిలిచారో అదే మనం పిలవాలా. మనం కొత్తగా ఎందుకు పెడుతున్నాం? ఏమని పిలిచారు? లార్డ్స్ డే. ఇది ప్రభువు దినం అని పిలిచారు నూతన నిబంధన రచయితలు. కాబట్టి దిస్ ఈజ్ నాట్ సబాత్ డే, దిస్ ఈజ్ ద లార్డ్స్ డే, బికాస్ జీసస్ హూ ఈజ్ అవర్ సబాత్ రోజ్ ఫ్రమ్ ద డెడ్ ఆన్ ద థర్డ్ డే విచ్ ఈజ్ సండే. అందుకే మీరు గమనించండి, మీరు ప్రోగ్రెషన్ చూడండి. మీకు అక్కడ వచనాలు ఉన్నాయి, మీరు ప్రోగ్రెషన్ చూడండి. మత్తయి సువార్త 28:1, విశ్రాంతి దినము గడచిపోయిన తరువాత, అంటే శనివారం తర్వాత, ఆదివారమున మగ్దలేనే మరియ వేరొక మరియ సమాధిని చూడ వచ్చి చూస్తే లేడు అక్కడ. ఏ రోజు? సండే హీ రోజ్. యోహాను సువార్త 20:19-20, ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని. ఆయన పోస్ట్ రిజరెక్షన్లో కూడా తన శిష్యులకు కనబడ్డది ఎప్పుడంట? సాటర్డే కాదు, సండే. అపోస్తుల కార్యం 20:7, ఆదిమ క్రైస్తవులు ఎప్పుడు కూడుకున్నారో చూడండి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకున్నప్పుడు. సాటర్డే రోజు కూడుకోలేరు వాళ్ళు. ఏ రోజు కూడుకున్నారు? సండే. 1 Corinthians chapter 16 verse 2, 1 కొరింథీ 16:2, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు వర్ధిల్లుల కొలది కొంత సొమ్ము నిల్వ చేయవలను. ఎప్పుడు? ఆదివారం మీరు కానుకలు పట్టండి. అంటే ఆదివారం మీరు కూడుకోండి, అప్పుడు మీరు చందా పోగు చేయండి. ప్రకటన 1:10, పద్మాసు ద్వీపంలో యోహాను దర్శనం. ఇది కూడా ఆయనకు మొదటి రోజు విచ్ ఈజ్ సండే వచ్చింది అని బైబిల్లో రాయబడి ఉంటుంది. ఇన్ ద న్యూ టెస్టిమెంట్ ద సబాత్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ అనొచ్చేమో బహుశా ఇంటూ ద లార్డ్స్ డే. ప్రభువు దినముగా అది రూపాంతరం చెందింది. ఎందుకంటే క్రీస్తే మన సబాతుగా ఈ లోకానికి విశ్రాంతినివ్వడానికి ఆయన వచ్చాడు. అందుకే ఈ మాట వినండి, ప్రభువు దినాన్ని మనం ఆచరించాలి ఒకవేళ సబ్బాతును ఆచరించాలంటే. ప్రభు దినం అంటే ఆదివారం. ఆదివారం సబ్బాత్ అంటలేదు, కానీ దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ న్యూ టెస్టిమెంట్ టాట్. ద పీపుల్ ఆఫ్ గాడ్ షుడ్ కమ్ టుగెదర్. యెహోవాకు ప్రతిష్ఠిత దినము అని పాత నిబంధనలో ఏ విధంగా ఒక దినాన్ని చెప్పారో, నూతన నిబంధనలో ప్రభువు దినము గురించి ఆ విధంగా ఒక రకంగా చెప్పబడింది. అందుకే న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్గా వీ హ్యావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్. మనం ప్రతి ప్రయత్నం చేయాలి మొదటి రోజును సెలబ్రేట్ చేసుకోవడానికి, మొదటి రోజున సంఘంగా కూడడానికి, మొదటి రోజున మన సబ్బాతు అయిన క్రీస్తును ఆరాధించడానికి మనం ప్రతి ప్రయత్నం చేయాలి. ఇంకో విషయం చెప్పనా, అసలు మనం ఆదివారం చేసేది ఒక రకంగా సబ్బాతే. 6 days బాగా పనిచేసి 7th day వీఆర్ రెస్టింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విత్ గాడ్స్ పీపుల్. ఆయన సన్నిధిలో ఆయన ప్రజలతో కలిసి ఆరాధించడమే అండి విశ్రాంతి, ఒక రకంగా చెప్తా. అందుకే సండేస్ నెగ్లెక్ట్ చేయొద్దని చెప్తాను నేను నా కన్విక్షన్ అది. నేను వెన్ ఐ వాజ్ ఇన్ ఇంగ్లీష్ చర్చ్ ఐ మేడ్ ద సేమ్. నాకు ఇక బెడ్ మీద నుంచి దిగే పరిస్థితి లేదు. అది వీక్నెస్, మోషన్స్ అయిపోయి బెడ్ మీద నుంచి దిగే పరిస్థితి లేకపోతే మాత్రమే నేను ఆదివారం మిస్ అవుతా, లేకపోతే అవ్వను నేను. బికాస్ దట్ ఈస్ ద సెలబ్రేషన్ ఆఫ్ సాబాత్. యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి నా కోసం మరణించిన విషయాన్ని సెలబ్రేట్ చేసుకునే అవకాశం. చిన్న చిన్న విషయాలకు డోంట్ మిస్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ ఆఫ్ వర్షిపింగ్ గాడ్ ఆన్ ద లార్డ్స్ డే. నేను సండే రోజు పెళ్ళిళ్ళకు పోను, ఎంత క్లోజ్ అయినా సరే.
సండే రోజు ఎంగేజ్మెంట్స్కి పోను, ఎంత క్లోజ్ అయినా సరే, నా ఫ్యామిలీలో అయినా సరే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకా అన్బిలీవర్స్ ఫ్యామిలీ వాళ్ళు ఒకవేళ సండే రోజు పెట్టుకుంటే నేను చర్చ్ చేసుకునే వస్తా అని చెప్తాను, నేను పోను. అంటే లీగలిస్టిక్గా చెప్పట్లేదు, కానీ దట్ ఈస్ మై ఓన్ కన్విక్షన్. ఐ డోంట్ వాంట్ టు మిస్ వర్షిపింగ్ గాడ్ ఆన్ సండే. ఒకవేళ మీరు ఒకవేళ మేము పోతాము అని అంటే అది పాపం కాకపోవచ్చు, కానీ వెళ్తానంటే వెళ్ళండి. కానీ దట్ ఈస్ వాట్ మై కన్విక్షన్, బికాజ్ ఐ వాంట్ టు సెలబ్రేట్. డోంట్ మిస్ ద చర్చ్ ఆన్ సండేస్. ప్రభువు దినం, ప్రభువును ఆరాధించే, ప్రభువుకు ప్రతిష్ఠించిన దినంలో ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకునే దినం, అది మనకు చాలా ప్రాముఖ్యత కలిగినది అయి ఉండాలి. కొంతమంది అంటారు, అంటే ఇక్కడికి వచ్చి చేసేది కూడా పనే కదా బ్రదర్, ప్రీచింగ్ ఈజ్ వర్క్, సిట్టింగ్ ఈజ్ వర్క్, సింగింగ్ ఈజ్ వర్క్. అంటే నీకు సబ్బాత్ ఇంకా పూర్తిగా అర్థం కాలేదని అర్థం. ఒకవేళ అదే సబ్బాత్ అయితే ఇప్పుడు మనం చూసిన అపోస్తల కార్యములు 20:7 ఆదివారాన్ని వాళ్ళు కూడుకునే వాళ్ళు కాదు కదండి. ఒకవేళ అది సబ్బాత్ అయితే 1 కొరింథీ 16 వాళ్ళు కూడుకునే వాళ్ళు కాదు కదండి. అండ్ మీరు కూర్చోండి ఇంట్లో, సరే ఈరోజు ఇక్కడికి వచ్చి పని చేయొద్దు అనుకుంటున్నారు, అది మీరు సబ్బాత్ అనుకుంటే కూర్చోండి. 6 రోజులు బయట పని చేయండి, 7వ రోజు ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోండి. యూ విల్ గ్రో యాజ్ అ వైబ్రెంట్ క్రిస్టియన్ అండి. చరిత్రలో ప్రభువు దినాన కూడుకున్నారు, ఇప్పుడు కూడుకుంటున్నారు, ఇక ముందు కూడా కూడుకుంటారు. బికాస్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే. ఒక రకంగా అంటే మిగతా 6 రోజులు చెడ్డవని కాదు నా ఉద్దేశం. మిగతా 6 రోజులు మనం పని చేస్తాం. వీఆర్ వెరీ బిజీ విత్ అవర్ వర్క్స్, బట్ వన్ డే we come together and worship the Lord with the saints of God. ఆ దినాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అంటే కొంతమంది దీన్ని ఎక్స్ట్రీమ్కి కూడా తీసుకెళ్తారు. ఇంకొక ఎక్స్ట్రీమ్ ఉన్నారు తెలుసా అండి, సండే రోజు పరీక్ష రాయరు. ఇంటర్వ్యూకి వెళ్ళరు. దయచేసి వెళ్ళండి, అవి లేవు, అవి మనకు వర్తించవు. సండే రోజు యూ కెన్ ఫ్రీ టు గో అండ్ రైట్ ఎగ్జామ్స్, ఫ్రీ టు గో, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి జెన్యూన్. అలాగని కావాలని సండే పెట్టుకోకండి. చర్చ్ మిస్ కావాలి ఈరోజు, చర్చ్కి ఏం పోతాం, ఆ రోజు ఇంటర్వ్యూ అట్లా పెట్టుకోకండి. గివ్ ప్రయారిటీ, బట్ డోంట్ గో టు ద ఎక్స్ట్రీమ్. లీగలిజంలోకి వెళ్ళకండి మళ్ళీ, ఎందుకంటే మనం దాంట్లో లేము. ఆ ధర్మశాస్త్రం పాటించాలన్న దాంట్లో మనం లేము. అండ్ బై ద వే పరిసయ్యులు కూడా అదే చేశారు. సో లీగలిజంకి వెళ్ళారు వాళ్ళు. నువ్వు ఇది చెయ్యి, ఇది చెయ్యకూడదు అని చెప్పారు. ఎంతవరకు అంటే, ఈ మాట లాస్ట్ టైం కూడా నేను ప్రస్తావించినట్టు గుర్తు, ఎంతవరకు అంటే యేసుక్రీస్తు ప్రభువు సబ్బాతుకు అధికారి, సబ్బాతును ఇనిషియేట్ చేసిన ఆయన ఈ లోకానికి వస్తే ఆయన చనిపోయాడు, ఆయనను మరణానికి అప్పచెప్పారు వీళ్ళు. ఆయన చనిపోయిన తర్వాత ఏ రోజు చనిపోయాడండి యేసుక్రీస్తు ప్రభు? శుక్రవారం, అవునా? సో సబ్బాత్ ఎప్పుడు మొదలవుతుంది? అస్తమయము ఉదయము, కాబట్టి శుక్రవారం సాయంత్రం మొదలవుతుంది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు సబ్బాతు దినం నిజంగా పాటించాలంటే. సో ఆయన చనిపోగానే అక్కడున్న శాస్త్రులు పరిసయ్యులు ఏమన్నారంటే, జల్దీ దించండి, జల్దీ. ఎందుకు? సబ్బాత్ స్టార్ట్ అవుతుంది. సబ్బాతుకు ముందే ఆయనను దించి సమాధి చేసేద్దాం అంటే ఆయనను అపరిశుద్ధంగా చూశారనమాట, అపవిత్రుడిగా చూశారు ఆయన్ని. ఆ సబ్బాతుకు ముందే ఆయనను బరీ చేస్తే అపవిత్రమైంది, అయిపోయింది ఒక పని చెప్పేసి, అంతగా వాళ్ళు సబ్బాతుకు ప్రాధాన్యతనిచ్చారు. లీగలిజం. అందుకే మనలో కొంతమంది పాస్టర్లు కూడా ఘోరంగా, నాకు తెలుసు, కొంతమంది పాస్టర్లు కూడా చెప్తారు, ఆదివారం రోజు ప్రభు సన్నిధిని నువ్వు వదిలేసి ఇంటర్వ్యూలోకి వెళ్ళొద్దు. మీరు ప్రభు సన్నిధిని వదిలేస్తావా? ఏంది ఏం మాట్లాడుతున్నావు పాస్టర్ గారు? మీరు వాక్యం చదవండి, ధర్మశాస్త్రం మనకు అప్లికబుల్ కాదని తెలియదా? ఎంకరేజ్ చేయాలి పాస్టర్లు. ఒకవేళ ఆ రోజు ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఏంటంటే, పో తమ్ముడు, పో బ్రదర్, నేను ప్రార్థన చేస్తా అని చెప్పాలి. కానీ రా ఈరోజు ఇక్కడనే ఉండి, ఇక్కడ ఉంటే దేవుడు నిన్ను బాగా ఏం ఆశీర్వదిస్తే ఇంటర్వ్యూ పోయిందడా? దానికి కారణం నువ్వే అయినవు, బైబిల్ సరిగ్గా అర్థం కాకుండా. సో డోంట్ బీ అ లీగలిస్టిక్ పర్సన్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ చర్చ్ ఐ వాంట్ టు ఎంకరేజ్, డోంట్ నెగ్లెక్ట్ వర్షిపింగ్ ద లార్డ్ ఆన్ ద లార్డ్స్ డే. సంఘంతో కలిసి దేవుణ్ణి ఆరాధించడం కూడా నిర్లక్ష్యం చేయొద్దు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ శామ్ ఉన్నాడు, శామ్
కి కాల్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు నీతో రోజంతా గడపాలని ఇష్టపడుతున్నాడు అని వచ్చింది. ఆయనకున్న పనులన్నీ పక్కన పెట్టి గడుపుతాడా లేదా? ఏం గడుపుతావు లేవా నాయన? గడుపుతావు. అది ఎంత ఇంపార్టెంట్ పని అయినా సరే పక్కన పెట్టేస్తాడు ఆయన. మా ప్రధానమంత్రి గారు వచ్చి నాతో డే అంతా, ఎంత హ్యాపీ. డే అవసరం లేదండి, ఒక 3 గంటలు గడుపుతాను అంటే మాత్రం వద్దంటాడా? అవునా కాదా? బికాజ్ యూ వాల్యూ దట్ పర్సన్. అండ్ వెన్ వీ కమ్ టుగెదర్, మనం వచ్చినప్పుడు సండే రోజు, వీఆర్ వాల్యూయింగ్ అవర్ సబాత్. వీఆర్ వాల్యూయింగ్ ద కింగ్ ఆఫ్ ద సబాత్, హూ ఈజ్ జీసస్ క్రైస్ట్. అండ్ వెన్ వీ బ్రేక్ ద బ్రెడ్, ఈ మాట చెప్పనివ్వండి, మనం ప్రభు బలలో చేయి వేసినప్పుడు అదే చేస్తున్నాం మనం. వి రిమెంబర్. పాత నిబంధనలో ఏమన్నాడు? నువ్వు జ్ఞాపకం ఉంచుకో, నీకు విడుదల దయచేశాను, విశ్రాంతి దినం రోజు నువ్వు జ్ఞాపకం ఉంచుకో, ఆరాధించు, లేకపోతే ఆ ప్రతిష్ఠిత దినంలో నువ్వు నన్ను హత్తుకో అని ఏ విధంగా చెప్పబడ్డదో, ఈరోజు మనకు కూడా దేవుడు యేసుక్రీస్తు ద్వారా విడుదలనిచ్చాడు. జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రభు బలను మనం ఆరాధిస్తున్నాం, ప్రభు బలలో మనం చేతులు వేస్తున్నాం. మరి దాని ఎట్లా మనం నెగ్లెక్ట్ చేస్తాం? ద లార్డ్స్ డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆలోచన చేద్దాం. మనం నిర్లక్ష్యం చేస్తున్నామా సంఘాన్ని? అట్లీస్ట్ సంఘంగా కూడినప్పుడు మనం పరీక్షించుకుందాం. కానీ చివరి మాట నేను చెప్తాను. ఆది కాండంలో చెప్పిన ఆ విశ్రాంతి, ఇదిగో నేను చెప్పాను కదా, ప్రోగ్రెస్ అవుతా వచ్చింది. అది పరిపూర్ణమయ్యేది ఎప్పుడు అని అంటే, ఎప్పుడండి? యేసుక్రీస్తు రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు. రెండవసారి నిత్యమైన విశ్రాంతి ఆయన తన ప్రజలకు ఇచ్చినప్పుడు. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తును అంగీకరించామో, ఈ మాట వినండి జాగ్రత్తగా, యేసుక్రీస్తును మన పాప క్షమాపణ కోసం ఎప్పుడైతే మనం అంగీకరించామో, వి రిసీవ్డ్ దట్ రెస్ట్. మనం ఏం పొందుకున్నామంటే విశ్రాంతిని పొందుకున్నాం. ఆదాము హవ్వలు కోల్పోయిన విశ్రాంతిని తిరిగి మనకు దయచేయడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరణానికి తను తాను అప్పచెప్పుకుందే ఆ విశ్రాంతిని మనకి ఇవ్వడానికి. ఆయన మరణం వల్ల మనకి ఏం దొరికిందండి? పేతురు భక్తుడు రాస్తాడు, ఆయన మనల్ని తిరిగి తన యొద్దకు, దేవుని యొద్దకు తెచ్చుటకు తనను తాను సిలువ మీద అప్పచెప్పుకున్నాడు అని అంటాడు. ఏం చేశాడండి యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద తనను తాను అప్పచెప్పుకొని దేవునికి దూరమైన మనల్ని, దేవునితో దూరమై అన్రెస్ట్ స్టేట్లో ఉన్న మనల్ని, విశ్రాంతి లేని స్టేట్లో ఉన్న మనల్ని దేవుని దగ్గరికి ఆయన తెచ్చాడు. దట్ ఈజ్ వాట్ ద సబాత్ టు ద బిలీవర్స్. మనం దినాన్ని కాదు పాటించాల్సింది, మనం పాటించాల్సింది సాల్వేషన్, విచ్ ఈస్ ద వర్క్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ ద సబాత్. మనకు దేవుడు విశ్రాంతిని ఇచ్చాడు. అందుకే ఆ మాట 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఏ మాట ఉంటుందండి? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు డబ్బులు ఇస్తాను, నేను మీకు పిల్లల్ని పుట్టిస్తాను, నేను మీకు ఉద్యోగాలు ఇస్తాను, ప్రమోషన్లు ఇస్తాను అనలేదు. ఏమన్నాడు? విశ్రాంతిని కలగజేస్తాను అన్నాడు. బికాస్ జీసస్ మిషన్ ఈజ్ టు కమ్ అండ్ గివ్ us ద ఎటర్నల్ రెస్ట్. మనమేమో విశ్రాంతి వద్దు దేవా నాకు పైసలి, విశ్రాంతి వద్దు దేవా స్వస్థతి, విశ్రాంతి వద్దు దేవా ప్రమోషని, విశ్రాంతి వద్దు దేవా కారు ఇవ్వు, విశ్రాంతి వద్దు దేవా అది ఇవ్వు, ఇది. అవి ఎన్ని ఇచ్చినా నీకు విశ్రాంతి ఉండదు. అవి ఇస్తే నీకు ఇంకా ఉన్న విశ్రాంతి పోతుంది. ఎంత పైసలు ఉంటే అంత అన్రెస్ట్, తెలుసా అండి? పైసా 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 అని బాగా పైసలు ఉన్న దగ్గరికి పడి సరిగ్గా పడుకోడాడు. నీకు ఎక్కువ ఎంత ఉంటే అంత అన్రెస్ట్ ఉంటావు. నీకు కావాల్సిన మెయిన్ రెస్ట్ ఏంటంటే దేవునితో కోల్పోయిన సంబంధం తిరిగి కలవడం. అది ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఇచ్చాడు. ఒక రకంగా ఈ మాట చెప్పనివ్వండి, క్రిస్టియన్స్కి సాల్వేషన్ ఈజ్ ద సబాత్. రక్షణనే మన సబాతు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి శరీరధారిగా మరణించి తిరిగి లేచి మనకిచ్చిన రక్షణనే మనకిచ్చిన అతి గొప్పదైన విశ్రాంతి. కానీ ఆ విశ్రాంతి ఆల్రెడీ వచ్చింది, బట్ నాట్ ఎట్. ఆల్రెడీ దాన్ని పొందుకున్నాం, కానీ నాట్ ఎట్. సో ఆ సంపూర్ణమైన విశ్రాంతి దేవుడు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. ఆ సంపూర్ణమైన విశ్రాంతి గురించి హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు. 3వ అధ్యాయం 7వ వచనం నుంచి
4వ అధ్యాయం 11వ వచనం వరకు ఆ మాటలు మనం చూస్తాం. హెబ్రీ గ్రంథకర్త చదవండి మీరు, తర్వాత అయినా నేను కొన్ని వచనాలను ఇక్కడ ప్రస్తావిస్తా. 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 4వ అధ్యాయం 11వ వచనం వరకు మీరు ఆ బ్యాక్గ్రౌండ్ చదివితే హెబ్రీ గ్రంథకర్త నూతన నిబంధన క్రైస్తవులను ప్రస్తావిస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు నుంచి విడిపించారు, వాళ్ళని తీసుకెళ్తున్నాడు. కానీ ఆ దారిలో చాలామంది అవిధేయులుగా ఉన్నారు. ఆయనకు అగెయిన్స్ట్గా గొనిగారు, సొనిగారు, పాపం చేశారు. దేవుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు వాళ్ళను? విశ్రాంతిని ఇవ్వడానికి తీసుకెళ్తున్నాడండి. ఎక్కడిస్తా అంటున్నాడు ఆ విశ్రాంతి? వాగ్దాన దేశంలో ఇస్తానన్నాడు. వాగ్దాన దేశానికి విశ్రాంతి వైపుగా వాళ్ళను నడిపిస్తుంటే వాళ్ళు మధ్య మధ్యలో గొనిగారు, సొనిగారు. దానివల్ల ఏమైంది? వాళ్ళు చాలామంది 11-15 రోజుల్లో 3 వారాల్లో పోవాల్సిన ప్రయాణం ఎంత అయింది? 40 సంవత్సరాలు తిరిగారు. ఆ 40 సంవత్సరాల్లో ఒక తరం అంతా నాశనం అయిపోయింది. ఆ తరానికి పుట్టిన పిల్లలు వాళ్ళు జాషువా, ఆ తర్వాత నంబర్స్ మీరు చూస్తే జాషువా తర్వాత వాగ్దాన దేశానికి వెళ్తారు. ఇప్పుడు వీళ్ళందరూ అవిధేయులై వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోయారు. ఆ తర్వాత యెహోషువ ద్వారా కూడా వాగ్దాన దేశానికి వెళ్ళారు, కానీ అది కూడా టెంపరరీ. ఇప్పుడు వాళ్ళకిచ్చిన కనాను లేకపోతే వాగ్దాన దేశం కూడా అల్టిమేట్ రెస్ట్ కాదు, కానీ తాత్కాలికంగా తన రెస్ట్ని, ఇప్పుడు మనం చూసాం కదా టబర్నాకిల్, దేవుని సన్నిధి ఏ విధంగా అయితే ఆయన ఇస్తూ వచ్చాడో ఆ రకంగా ఈ కనాను వాగ్దాన దేశాన్ని కూడా ఆయన టెంపరరీగా తన ప్రజలకు ఇస్తూ వచ్చాడు. 4వ అధ్యాయం 7వ వచనంలో మీరు 1వ వచనం చూడండి. 4వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానం ఇంకా నిలిచి ఉందంట. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనకి ఇంకా ఆ వాగ్దానం నిలిచింది, ఇంకా పూర్తిగా మనకు దొరకలేదు విశ్రాంతి. యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆల్రెడీ ఆ విశ్రాంతిని పొందుకున్నాం, బట్ కంప్లీట్ రెస్ట్ ఇంకా వాగ్దానం నిలిచి ఉంది. యెహోషువ ద్వారా వాగ్దాన దేశంలో ప్రవేశించిన అది కూడా తాత్కాలికంగానే ఉంది. కానీ అక్కడ 7వ వచనంలో ఆ మాట చెప్తాడు, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచకూడదని చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినముని నిర్ణయించుచున్నాడు. యెహోషువ టైంలో కూడా తాత్కాలికమైన విశ్రాంతి, వాళ్ళు వాగ్దాన దేశం పోయారు, కానీ అది కూడా తాత్కాలికమే. మరి ఎప్పుడు కంప్లీట్ విశ్రాంతి మనకు దొరుకుతుంది అని అంటే ఆయన అంటున్నాడు 9-10 వచనాల్లో చూడండి, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది, తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. నేడు 7వ వచనంలో మాట ఉంది, నేడు మీరాయన మాట వినిన ఎడల మీ హృదయాల్ని కఠినపరచుకోకూడదు. మీరు దాని కింద చూస్తే జీసస్ క్రైస్ట్ని ప్రస్తావిస్తూ ఆ మాటలు చెప్తున్నాడు. సో యేసు క్రీస్తు దావీదు గ్రంథములో నేడని ఒక దినమున నిర్ణయించుచున్నానంటే దావీదు వేరు చిగురు నుంచి వచ్చిన యేసు క్రీస్తు ప్రభువు రెండవసారి ఈ లోకానికి రాబోతున్నప్పుడు, వచ్చినప్పుడు అప్పుడు మనకు నిత్యమైన విశ్రాంతి లభించబోతుంది. ఆ విశ్రాంతి ఇంకా నిలిచి ఉంది అని చెప్పి అక్కడ హెబ్రీ గ్రంథకర్త ఆయన రాస్తున్నాడు. ఈ మాటలు వినండి జాగ్రత్తగా. మనం యేసు క్రీస్తులో విశ్రాంతి పొందుకున్నాం. ఇప్పుడు ఆ విశ్రాంతిని ఆయన శిలువ రక్తము ద్వారా, ఆయన శిలువ త్యాగం ద్వారా మనం అంగీకరించాం. పాపం ద్వారా కోల్పోయిన సంబంధాన్ని తిరిగి మనం పొందుకున్నాం. ఈ మాట వినండి, ఇది మన వలన కలిగినది కూడా కాదు. ఫస్ట్ మెసేజ్లో చెప్పాను నేను, మీరు బయటికి వచ్చారు ఇశ్రాయేలీయులారా, మీరు అందరూ బయటికి వచ్చారు, కానీ ఇది మీ వల్ల కలిగినది కాదు. ఈ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆయన తన బాహుబలము చేత మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చాడు. అదేవిధంగా మన పాపముల నుండి రక్షించబడడం అనేది మన వలన కలిగినది కాదు. మనంతట మనం రక్షణ పొందుకోలేం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు సబ్బాతు ఈ లోకానికి ఆయన వచ్చాడు. మనము అసమర్థులుగా, అసహాయులుగా ఉన్న మనల్ని దేవుడు తన సహాయం చేత, తన బాహుబలం చేత,
తను పని చేయడం ద్వారా, యేసుక్రీస్తు గారు పని చేశారండి ఈ లోకానికి వచ్చి. ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికాడు, శిలువ మీద మరణించాడు, 3వ రోజున తిరిగి లేచాడు. ఆయన పని ద్వారా మనము విశ్రాంతిలోకి ఎంటర్ అయ్యాం, నీతిమంతులమయ్యాం. అతి ప్రాముఖ్యంగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు ఆ విశ్రాంతి ఇంకా నిలిచి ఉంది. ఆ విశ్రాంతి వైపు మనం ఇప్పుడు అడుగులేస్తున్నాం. ఆ విశ్రాంతి దేవుడు మనందరికీ ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు అంటే, ఎప్పుడు ఇస్తాడు సంపూర్ణమైన విశ్రాంతి అంటే, ఆయన తిరిగి రాబోతున్నప్పుడు ఇస్తాడు. ఇక్కడ కూర్చున్న మీలో ఈ మాట చెప్పనివ్వండి. ఇక్కడ కూర్చున్న మీలో మీ జీవితంలో విశ్రాంతి లేకపోతే, మీకు డబ్బు ఉండొచ్చు, పదవులు ఉండొచ్చు, లేకపోతే మంచి సంబంధాలు ఉండొచ్చు, లోకపరమైన అన్ని విషయాలు ఉండొచ్చు, కానీ హృదయంలో కనుక రెస్ట్ లేకపోతే, ఎందుకంటే అవకాశం ఉంది, అన్నీ ఉన్నా హృదయంలో ఖాళీతనం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పాపం హృదయంలో ఖాళీతనాన్ని పెంచి పోషిస్తుంది. కాబట్టి కూర్చున్న మీలో ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించకపోతే, అది ఏ సమస్య అయినా కానీ ఈ మాట వినండి జాగ్రత్తగా. డబ్బు లేకపోవడం, పదవులు లేకపోవడం, కుటుంబపరమైన ఆర్థికపరమైన విషయాలు కావడం, ఏవైనా సరే వాటన్నింటికీ కారణం ఏంటంటే మన హృదయంలో ఉన్న పాపం. ఆ పాపము మిమ్మల్ని నరకానికి ఈడ్చుకెళ్తుంది. ఆ పాపము మిమ్మల్ని నిత్య శిక్షకు తీసుకెళ్తుంది. ఆ అన్రెస్ట్ఫుల్ స్టేట్ నుంచి మిమ్మల్ని విడిపించగలిగిన ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే, నిజమైన విశ్రాంతి కనుక మీకు లేకపోతే, యేసుక్రీస్తును నమ్ముకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అగస్టిన్ అన్న భక్తుడు ఒక మాట అంటాడు, దేవా, నీవు మమ్మల్ని నీ కొరకు చేసుకున్నావు, మేము నీలో విశ్రాంతి పొందే వరకు మా హృదయాలకి విశ్రాంతి లేదు అని అంటాడు ఆయన. వీఆర్ అన్రెస్ట్. మేమంతా ఆ విశ్రాంతి లేని స్థితిలోనే ఉంటాం. ఎందుకంటే మేము నీ కోసం చేసుకున్నాం, నీలో మేము పొందుకోకపోతే ఇంకెక్కడ లేదు. ఐ థింక్ సిఎస్ లూయిస్ అనుకుంటాను, ఆయన అన్నాడు, దేవునికి వేరుగా నువ్వు రెస్ట్ను లేకపోతే హ్యాపీనెస్ని నువ్వు ఎక్కడైనా వెతికే ప్రయత్నం చెయ్యకు అని అంటాడు. ఎందుకు చేయొద్దు అంటే అది ఇంకెక్కడ లేదు అంటాడు. ఇట్ ఈస్ నాట్ దేర్. ఇఫ్ నువ్వు సెర్చ్ చేయొచ్చు, నీకు దొరకదు అంటాడు ఆయన, సిఎస్ లూయిస్. సో ఇంకా ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే, ఇది క్రైస్తవుల మతం, వీళ్ళు ఇట్లనే అంటారు అంటే, కాదు, ఇది క్రైస్తవుల మతం కాదు. ఇది పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన నిజమైన మార్గం. ప్రయాసపడి నువ్వు భారం మోస్తున్నావేమో, ప్రయాసపడుతూ వెళ్తున్నావేమో, యేసుక్రీస్తు నీకు విశ్రాంతిని ఇస్తాడు. ఆయన యుద్ధకు నీవు రా. ఒకవేళ నువ్వు రక్షించబడితే, ఈ మాట వినండి, నీవు రెస్ట్ వైపు ప్రయాణం చేస్తున్నావు. నీవు ఆ నిత్య విశ్రాంతి వైపు ప్రయాణం చేస్తున్నావు. ఆల్రెడీ విశ్రాంతిలో ఉన్నావు, కానీ నువ్వు విశ్రాంతి వైపు ప్రయాణం చేస్తున్నావు. కాబట్టి ఈ మాట వినండి జాగ్రత్తగా. కాబట్టి ఏమంటున్నాడో తెలుసా? హెబ్రీ గ్రంథకర్త రచయిత 4వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. 4వ అధ్యాయం 11వ వచనం, మీరు ఆ విశ్రాంతి వైపు పరిగెడుతున్నారు, విశ్రాంతి వైపు ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి అవిధేయతన వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి మనం జాగ్రత్త పడదుము. ఆ విశ్రాంతిలోకి మనం ప్రవేశించబోతున్నాం. మధ్యలో మనం పడిపోకుండా మనం ఒకరినొకరం పురికొల్పుతూ కొనసాగుదాం అంటున్నాడు. దెర్ ఈస్ అ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ టు ఎక్స్పీరియన్స్ ద రెస్ట్ ఆఫ్ గాడ్. అందుకే మళ్ళీ చెప్తున్నాను, డోంట్ నెగ్లెక్ట్ ద చర్చ్. నువ్వు వ్యక్తిగతంగా కాదు ఈ ప్రయాణం చేసేది. నిత్య విశ్రాంతిలోకి నువ్వు వెళ్ళేది వ్యక్తిగతంగా వెళ్ళవు, మనం సంఘముగా వెళ్తాం. మనం అందుకే వి నీడ్ వన్ అనదర్. వాళ్ళు పడిపోయినట్లుగా, వాళ్ళు అవిధేయత చూపినట్టుగా మనం కూడా పడిపోకుండా మనం ఒకరినొకరం పురికొల్పుకుంటూ నిత్య విశ్రాంతిలోకి వెళ్ళాలి. దెర్ ఈజ్ అ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ టు ఎంటర్ ఇన్ టు ద రెస్ట్ ఆఫ్ గాడ్. నువ్వు పడిపోయే అవకాశం ఉంది, నువ్వు పాపం చేసే అవకాశం ఉంది, నువ్వు అవిధేయుడవయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనకు చర్చ్ అవసరం. ఎందుకు అవసరమో తెలుసా? చర్చ్ ఒక రకంగా చెప్పాలంటే నిన్ను రెస్ట్ వైపుకు పుష్ చేయడానికి అవసరం. ఆ నిత్య విశ్రాంతిలో నువ్వు వెళ్ళడానికి, నిన్ను ప్రోత్సాహపరచడానికి నీకు సంఘం అవసరం. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, జాగ్రత్త పడదాం. ఆ విశ్రాంతిలోకి ప్రవేశించడానికి
మనం జాగ్రత్త పడదాం. 3:14 ఇంకా క్లియర్గా ఉంటుంది. హెబ్రీ 3:14, పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినం ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి. చర్చ్లో మనం బుద్ధి చెప్పుకుంటాం. పాపం చేత మనం కఠినం కాకుండా ఆ నిత్య విశ్రాంతి వైపు మనం వెళ్ళడానికి, ప్రోత్సహించబడడానికి మనకు సంఘాన్ని దేవుడిచ్చాడు అని మర్చిపోవద్దు. అందుకే మనం సంఘంగా కలిసినప్పుడు చేయాల్సింది ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ కాదు. ఏమైనా పాపం చేశావా? ప్రేమగానే అడగాలి. ఏమైనా పాపం చేశారా బ్రదర్? ఈ వారం ప్రార్థన చేస్తాను మీ గురించి. బ్రదర్, ఈ వారం నేను పాపం చేశాను, నా కోసం ప్రార్థన చేయండి. పురికొల్పుకోవాలా, మనం ప్రోత్సహించుకోవాలా, పుష్ చేసుకోవాలా. ఎందుకంటే మనకు రెస్ట్ ఇచ్చాడు దేవుడు, అల్టిమేట్ రెస్ట్ ఇవ్వబోతున్నాడు. మనం సంఘముగా ఆ రెస్ట్లోకి మనం కలిసి ప్రయాణం చేయాలి. కాబట్టి మనం ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ కొనసాగాల. ఎప్పుడు ఇవ్వబోతున్నాడు? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3-4 వచనాలు. ప్రకటన 21:3-4. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఇన్ అదర్ వర్డ్స్ ఏంటో తెలుసా అండి? అక్కడ దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది అని అంటే ఆదాము హవ్వల దగ్గర కోల్పోయిన నివాసము, ఆదికాండంలో దేవునితో ఆదాము హవ్వలు కోల్పోయిన నివాసము, దేవునితో కోల్పోయిన సన్నిధి, దేవునితో కోల్పోయిన సంబంధము, ఇదిగో ఇప్పుడు అంటున్నాడు 21వ అధ్యాయం ప్రకటనలో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. దట్ ఈస్ ద కంప్లీట్ రెస్ట్ అండి. బిలీవర్స్, బీ జాయ్ఫుల్. యూ విల్ బి దేర్, ఐ విల్ బి దేర్. ఎక్కడుంటామో తెలుసా? రెస్ట్లో. ఆ దేవుని నివాసం అన్న విశ్రాంతిలో మనం ఉంటాం. అక్కడ దేవుని నివాసం అంటే లిటరల్గా మన కోసం కట్టే 2 BHK 3 BHKలు కాదు. అక్కడ the God of the heavens and the earth will dwell among us. మనం ఉంటాం, ఆయన మనతో కాపురం ఉంటాడు. ఆయన మన కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచేస్తాడు. మరణమికి ఉండదు, దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి గొప్ప స్వరము చెప్పుట వింటిని. మనం ఎవరైనా చనిపోతే ఏమని పెడతాం? అసలు బతుకున్నోళ్ళకి కూడా పెట్టవచ్చు తెలుసా? తెలుసా? అట్లీస్ట్ క్రైస్తవులకు అయితే మంచిగా పెట్టవచ్చు. రెస్ట్ ఇన్ పీస్ బ్రదర్, రెస్ట్ ఇన్ పీస్. అదేదో బూత్ అనుకుంటారు మంది, చాలామంది చచ్చిపోయిన వాళ్ళకే పెట్టాలని. కాదు, మన బాగా టర్మాయిల్, బాగా ఇబ్బంది పడుతున్నాడు, బాగా కొంచెం కౌన్సిల్ చేసిన తర్వాత లాస్ట్కి RIP అని పెట్టొచ్చు మనం. కొంతమంది పోయి సూసైడ్ చేసుకోగలరు, ఏంది నేను చంపేస్తున్నాడు అని. కాదు, అసలు యాక్చువల్లీ కరెక్ట్ థియలాజికల్గా అర్థం చేసుకుంటే, బికాజ్ వీ హ్యావ్ రిసీవ్డ్ ద రెస్ట్. ఆల్రెడీ మనకు ఆ రెస్ట్ ఉంది. ఓకే, కానీ ఇప్పుడు చెప్తాను వినండి. ఆ రెస్ట్ ఇన్ పీస్ మన పరంగా నిజంగా వాస్తవ రూపం ఎప్పుడు దాల్చబడుతుందో తెలుసా అండి? ఇదిగో ఇప్పుడు ఇంకా ప్రాక్టికల్గా దట్ విల్ బి ద రియాలిటీ. ఎప్పుడంటే దేవుని నివాసము మనతో కూడా ఉండి మన కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడి పాపము లేని, మరణము లేని, దుఃఖము లేని, వేదన లేని ఆ ప్రదేశంలో దేవునితో కలిగే ఉండే ఆ ఎటర్నల్ రెస్ట్లో ఆ రెస్ట్ ఇన్ పీస్ అన్నది ఇంకా వాస్తవ రూపం దాల్చబోతుంది. యు నో వాట్? దట్ ఈస్ ద అల్టిమేట్ రెస్ట్. దట్ ఈస్ ద అల్టిమేట్ సబాత్. అండ్ క్రైస్తవులుగా అటువైపు ఆ ఆశను మనం కలిగి ఉండాలి. 3 Rలు నేను అప్లికేషన్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఫస్ట్ థింగ్, బిలీవర్స్ రెస్ట్ ఇన్ గాడ్. యేసుక్రీస్తు ద్వారా మీ జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ముందు విశ్రాంతిలో ఉండండి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన చుట్టూ ఉన్న మనుష్యులు, మన చుట్టూ జరుగుతున్న పరిణామాలు చూసి ఆందోళన చెందకండి. దట్ ఈజ్ ఆల్సో మై స్ట్రగుల్. కొన్నిసార్లు చెప్తున్న బాగానే స్టేజ్ మీద నిలబడి, కానీ రియాలిటీకి వచ్చినప్పుడు తెగ. లాస్ట్ వీక్ కూడా అట్లా ఆందోళన చెందాను నేను. బట్ వీఆర్ గివెన్ ద అష్యూరెన్స్ ఫ్రమ్ ద బైబుల్ దట్ గాడ్ ఈజ్ సావరెన్. దేవుడు సార్వభౌముడు. నువ్వు ఒకవేళ రక్షించబడితే
నువ్వు ముందు విశ్రాంతిలో ఉండు. అంటే బీ పీస్ఫుల్. డోంట్ ఎక్కువ ఆలోచించకు, ఎక్కువ చింతించకు. నువ్వేదో కాలాన్ని మార్చి, నువ్వేదో సమయాన్ని మార్చి, నువ్వేదో నీ సిచ్యువేషన్ని మార్చి అంతా చేయగలుగుతా, నీకు అంత సీన్ లేదు. రెస్ట్ ఇన్ ద సావరెనిటీ ఆఫ్ గాడ్, రెస్ట్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. బిలీవర్స్ రెస్ట్ ఇన్ గాడ్. ఆయన శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు అటువంటి దృక్పథంతో రా. ఆయన అన్నింటినీ సంపూర్తిగా చేసి ముగించాడండి. 2వ అధ్యాయం 1వ వచనం. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్ నౌ. హీ సావరెన్. సో బిలీవర్స్ రెస్ట్ ఇన్ గాడ్. సెకండ్, రెస్ట్ ఫ్రమ్ యువర్ వర్క్. 6 రోజులు బాగా కష్టపడి 7వ రోజు కూడా కష్టపడకండి. దెర్ ఇస్ అ ప్రిన్సిపల్. సబాత్లో ఒక ప్రిన్సిపల్, దేవుడు ఒక రిథం పెట్టాడు. ఏంటంటే డోంట్ వర్క్. యు నీడ్ మెంటల్, యు నీడ్ ఫిజికల్ రెస్ట్. అది బహుశా నిర్గమాకాండంలో వాళ్ళకు చెప్పినప్పుడు కూడా ఆ ప్రతిష్ఠితమైన దినం ప్రత్యేకపరచండి అన్నప్పుడు దేవుడు అది కూడా ఉద్దేశించాడు. మీరు 6 రోజులు వర్క్ చేశారు, 7 రోజులు వర్క్ చేశారు మీరు ఐగుప్తులో. మీకు అసలు రెస్టే లేదు. ఇప్పుడు రండి, రెస్ట్ తీసుకోండి. మీ శరీరాలకు అవసరం, మీ యొక్క మానసిక స్థితులకు అవసరం. అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డోంట్ వర్క్ ఆన్ సండేస్. అది సబాత్ అని చెప్పట్లేదు, కానీ ఫిజికల్ రెస్ట్ అవసరం మనిషికి. కొంతమంది నెలల తరబడి ఏమాత్రం కూడా లీవ్ తీసుకోకుండా పనిచేస్తారు. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ. దేవుడు ఆ రిథంని పెట్టలేడు. సబాత్ తీసుకోండి. సబాత్ అంటే ఏంటి? రెస్ట్. సీజ్ ఫ్రమ్ యువర్ వర్క్, టేక్ రెస్ట్, స్పెండ్ విత్ యువర్ ఫ్యామిలీ, స్పెండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సబాత్ బ్రేకులు తీసుకోవాలి కొన్నిసార్లు. 7 days సబాటికల్, 1 year సబాటికల్ పాస్టర్లు తీసుకుంటారు. ఇక్కడ ఒక 3-4 పాస్టర్లు వస్తే నేను కూడా ఆలోచిస్తున్నా ఒక 1 year 2 year సబాటికల్ తీసుకుందామని. బికాస్ దట్ ఈస్ ద రిథమ్ గాడ్ హ్యాస్ పుట్ ఇన్ టు లైఫ్. వి నీడ్ రెస్ట్. డోంట్ వర్క్ టూ మచ్. మీ బాస్ని ప్లీజ్ చేయడానికి, ఇంకా బాగా పైసలు సంపాదించడానికి, కోరికలకు ఉండదు అంతే. ఒక ఆయన అన్నాడు, యాక్చువల్లీ లీడర్షిప్ ట్రైనింగ్ స్టార్ట్ చేయడానికి ముందు జనవరిలో 1 month మేము ప్రార్థన చేశాం. ప్రార్థనతో పాటు ఎర్లీ మార్నింగ్ 5కి లేసి ఒక బుక్ చదివాం. రిమెంబర్ బ్రదర్స్? ఎవరిని చెప్తారు? నువ్వు చెప్పకు, వేరే చెప్పు. బుక్ చదివినాం మనం, చెప్తారా లీడర్షిప్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళు? బా సిగ్గు తీయకండి బాబు, చెప్పండి. బా రెడ్ కలర్ బుక్ అట. అట్లీస్ట్ ఆథర్ పేరన్నా చెప్పండి కదా. ద రూత్లెస్ ఎలిమినేషన్ ఆఫ్ హర్రీ బై జాన్ కోమర్. సో థ్యాంక్ యూ. ఆయన సబాత్ గురించి భలే మాట్లాడతాడు. ఆయన చెప్పింది ఒక మాట అంటే, అనంతమైన కోరికలు మైనస్ మానవుని పని ఈజ్ ఈక్వల్ టు అలసట అంటాడు ఆయన. అనంతమైన కోరికలు మైనస్ మానవుడి శ్రమ అంటే పని, అది దేంట్లో రిజల్ట్ అవుతుంది అంటే ఏంటి? అలసట, టైర్డ్. యూనో మన మార్కెటింగ్ అంతా దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా అండి? మీ స్విగ్గీ కానీ జొమాటో కానీ ఏ అడ్వర్టైజింగ్ కంపెనీ అయినా చూడండి, దేని నుంచి తెలుసా అండి? అలసట నుంచి మిమ్మల్ని దూరం చేయాలని. ఇది కొను, ఇది చూడు, ఇది తిను, ఇది షాపింగ్ చేయి, ఇది షాపింగ్ చేయి. సో దే డోంట్ వాంట్ అస్ టు టేక్ సబాత్. You do this, you buy this, you see this, you go to this place. It's all about to break the Sabbath. ఆయన అంటాడు, సబాత్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిథమ్. అండ్ దేవుడు బహుశా అందుకే పెట్టాడు అది. ఆయనకు ప్రతిష్ఠితమైన దినం కానీ పెట్టడానికంటే ఆ జీవన విధానం. న్యూ టెస్ట్మెంట్ బిలీవర్స్గా వీ షుడ్ టేక్ సబాత్ ఇన్ బిట్వీన్. అది 2 నెలలకో 3 నెలలకో వారంకొకసారో యూ డిసైడ్. కానీ రెస్ట్ ఫ్రమ్ యువర్ వర్క్. అండ్ ఫైనల్లీ థర్డ్, అండ్ ఐ విల్ క్లోజ్, బీ ప్రిపేర్డ్ టు రెస్ట్ ఇన్ ద పర్మనెంట్ ప్లేస్ అండ్ ఇన్ పర్మనెంట్ పీస్. గ్రామర్ మిస్టేక్స్ని పక్కన పెట్టండి. నా పాయింట్ ఏంటంటే, ఆ నిత్యమైన విశ్రాంతికి ఆల్రెడీ అనుభవిస్తున్నావు. నిత్యమైన విశ్రాంతి వైపు నువ్వు వెళ్తున్నావు. సిద్ధంగా ఉన్నావా? క్రైస్తవునికి మరణం
ఆందోళన కాకూడదు. క్రైస్తవునికి మరణం చింత కాకూడదు. క్రైస్తవునికి మరణం ఏం కావాలి తెలుసా అండి? పర్మనెంట్ పీస్లోకి, పర్మనెంట్ రెస్ట్లోకి ఆహ్వానం అవ్వాలి. యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద పర్మనెంట్ రెస్ట్ అండి. నిత్యమైన విశ్రాంతి దేవుడు ఆయన నివాసం మనతో ఉంచబోతున్నాడు. అటువైపు వెళ్ళడానికి మరణం ఒక డోర్ అండి. సో మరణాన్ని చూసి భయపడుతున్నావంటే నీకు సబ్బాతు గురించి సరిగ్గా అర్థం కాలేదని అర్థం. నువ్వు సబ్బాత్ అంటే కేవలం ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవడం అనుకుంటున్నావు. కాదు, నిజమైన సబ్బాతు ఇదిగో ఆయన నివాసం అని చెప్పాడు చూడండి. అక్కడికి వెళ్ళడం. అక్కడికి వెళ్ళాలంటే నువ్వు ఇక్కడ సావాలా. ఇక్కడ సావకుండా అక్కడికి వెళ్ళలేం. సో ఒక క్రిస్టియన్కి డెత్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అల్టిమేట్ రెస్ట్. మరణము లేని, వేదన లేని, ఏడుపు లేని పర్మనెంట్ రెస్ట్లోకి వెళ్ళడానికి దేవుడు మనకు నియమించిన అతి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే మన సావు. ఆ సావును చూసి భయపడొద్దు అంటున్నా. ఇఫ్ యు రియల్లీ వాంట్ టు బీ రెస్ట్ తీసుకోవాలి దేవా అంటే దేవుడు చంపేస్తాడు. ఒక రకంగా ఏమంటున్నావు అంటే చంపేదే. దట్ ఈస్ ద అల్టిమేట్ రెస్ట్ అండి. దట్ ఈస్ ద ట్రూ సబ్బాత్. సో మై క్వశ్చన్ ఈజ్, ఆర్ యూ ప్రిపేర్డ్ టు డై? ఆర్ యూ ప్రిపేర్డ్ టు డై? ఇఫ్ నాట్, ఒకవేళ కాదంటే ప్రార్థన చేయి దేవుడికి. దేవా, నీలోనే మనం పాటలు బాగా పాడతాం, కానీ పాటలకు తగ్గట్టుగా జీవనం మాత్రం ఉండదు. నీలోనే విశ్రాంతి, నీలోనే ఆనందం కాదు, పాడడం కాదు, మన జీవితంలో అది మనం అవలంబించాం. దేవుడు కోల్పోయిన విశ్రాంతిని క్రీస్తు ద్వారా ఇప్పుడు మనకు దయచేశాడు. ఇక ముందు సంపూర్ణంగా ఆయనలో ఆ విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు. ఆ విశ్రాంతి కోసం మనం సిద్ధపడదాం. దేవా, సబ్బాతుకు సంబంధించిన విషయాలు ఆదికాండం మొదటి పుస్తకం, ఆదికాండం 2వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 21-22 అధ్యాయాల వరకు మేము చాలా ప్రోగ్రెసివ్గా ఎలా డెవలప్ అయింది అనేది చూసాం. ఒక విషయం మాత్రం క్లియర్గా అర్థమైంది. నూతన నిబంధన క్రైస్తవులుగా మీరు సువార్త ద్వారా మాకు విశ్రాంతిని ఇచ్చారు. దాన్ని బట్టి నీకు థ్యాంక్స్ చెబుతున్నాం. పాపము చేత, అపరాధము చేత చచ్చిన స్థితిలో ఉన్న మమ్మల్ని, దేవునికి దూరంగా బ్రతికిన మమ్మల్ని, దేవునితో కోల్పోయిన సంబంధం ద్వారా నరకానికి వెళ్తున్న మమ్మల్ని క్రీస్తు ద్వారా మీరు విశ్రాంతిలోకి తీసుకొని వచ్చారు. ఆ సబ్బాతును మా జీవితంలో మీరు నెరవేర్చారు. మీకు థ్యాంక్స్ చెబుతున్నాం దేవా. ప్రతి ప్రభుదినన్న అది మేము జ్ఞాపకం చేసుకోవడానికి, ఆనందంతో జ్ఞాపకం చేసుకోవడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి సహాయం దయచేయండి. అట్ ద సేమ్ టైం దేవా, నిత్యమైన విశ్రాంతి వైపు మేము చూస్తున్నాం. మీరు మాకు ఆల్రెడీ ఇచ్చారు, ఇంకా సంపూర్తిగా ఇవ్వబోతున్నారు. దేవా, ఆ విశ్రాంతి వైపు మా ఆశ కలిగి ఉండడానికి, సిద్ధంగా ఉండడానికి, ఆ ప్రయాణంలో మీరు మాకు అప్పచెప్పిన ఆజ్ఞలను పాటిస్తూ ఒకరినొకరం పురికొల్పుకుంటూ సంఘముగా మేము కొనసాగడానికి మా అందరికీ సహాయం దయచేయమని మీ కుమారుడైన క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.